సో ఇక్కడ మీకు ఒక 3 సిస్టర్స్కి సంబంధించినటువంటి స్టోరీని చెప్తాను. సిస్టర్ 1 వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ని ఎర్లీగా మొదలుపెట్టింది. 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయసు వరకు కూడా 9 ఏళ్ల పాటు ఆవిడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చింది. సో ఈ 9 ఏళ్లకు గాను యావరేజ్గా 4.5 lakh ని ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ ఏమైంది, తను ఎర్లీ ఏజ్లో ఇన్వెస్ట్ చేసింది 20 నుంచి 28. అదే సిస్టర్ 2 విషయంలోకి వచ్చేసరికి ఆ అమ్మాయి 28 నుంచి దాదాపుగా 36 సంవత్సరాల వయసు వరకు ఇన్వెస్ట్ చేసింది. ఫస్ట్ ఆవిడ 9 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసింది, సెకండ్ ఆవిడ కూడా 9 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసింది. సో ఈవిడ కూడా 4.5 lakhs ఇన్వెస్ట్ చేసింది. అది థర్డ్ సిస్టర్ విషయంలోకి వచ్చేసరికి ఆవిడ 36 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు 29 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసింది. సో ఓవర్గా టోటల్గా చేసినటువంటి సేవింగ్స్ 19 లక్షలు. సో బేసిక్గా ఈ ముగ్గురు సిస్టర్స్లో ఎవరికి ఎక్కువ కార్పస్ వచ్చి ఉంటుంది? ఈవిడేమో 9 ఏళ్ళు ఫస్ట్ సిస్టర్, సెకండ్ సిస్టర్ కూడా 9 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసింది. వీళ్ళిద్దరూ 4.5 లక్షలే ఇన్వెస్ట్ చేసింది. కాకపోతే ఈ సిస్టర్ ఎర్లీగా చేసింది, ఈ సిస్టర్ లేట్గా స్టార్ట్ చేసింది. ఇంకో సిస్టర్ ఇంకొంచెం లేట్గా స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ 29 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి దాదాపుగా 19 లక్షలు ఇన్వెస్ట్ చేసింది. సో ఇక్కడ ఇన్వెస్టెడ్ ఆ కార్పస్ అనేది చాలా ఎక్కువ. సహజంగా ఎవరైనా కానీ ఎవరికి ఎక్కువ కార్పస్ ఉంటుంది అని అనగానే సిస్టర్ 3 ఎక్కువగా కార్పస్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం రియాలిటీ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. సో బేసిక్ ఇక్కడ ఏమైంది, సిస్టర్ 3 ఇందాక 19 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిందని చెప్పాం కదా, ఏది 29 సంవత్సరాల వరకు కూడా అంటే 29 years పాటు కష్టపడి 19 లక్షలు సేవ్ చేసినటువంటి సిస్టర్ 1కి 3 కోట్ల రూపాయలు కార్పస్ అయింది, ఏది మార్కెట్ పెరిగిన దాంతో కలిపి. అదే సిస్టర్ 2 విషయంలోకి వచ్చేసరికి 1,98,00,000, హియర్ అండ్ దేర్ 2 కోట్లు అనుకుందాం. ఈవిడ 4.5 lakhs ఇన్వెస్ట్ చేసింది సిస్టర్ 2. సిస్టర్ 1 విషయంలోకి వచ్చేసరికి 4,98,00,000 వరకు ఇన్వెస్ట్ చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే దాదాపుగా 5 కోట్ల రూపాయల వరకు కార్పస్ క్రియేట్ అయింది. ఈవిడ ఇన్వెస్ట్ చేసింది 4.5 lakhs. కానీ ఇక్కడ ఈవిడ ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా, ఇక్కడ ఈవిడ తక్కువ ఇన్వెస్ట్ చేసినా కానీ ఈవిడ కార్పస్తో పోలిస్తే ఈవిడ కార్పస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వెన్ కంపేర్ టు సిస్టర్ 3, సిస్టర్ 1 కార్పస్ ఎక్కువగా ఉంది. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే 20 ఏళ్ల వయసు నుంచి ఇన్వెస్ట్ చేసి 28 వరకు కంటిన్యూ చేసి అక్కడి నుంచి ఆపేసినప్పటికీ ఒక మంచి కార్పస్ ని బిల్డ్ చేసేటువంటి ప్రాబబిలిటీ మనకి సిస్టర్ 3కి కనిపించింది.